అందరికీ నమస్తే. ఇంటి దీపం అని ముద్దాడితే మూతంతా కాలిందంట. వెనకడికి పెద్దలు చెప్పిన సామెత ఏ తప్పు కాదులా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే కింద ఫోటోలు అవపడుతుందా. అమ్జిత్ సంఘ అంట ఈమె పేరు. ఈమె యూకేలో ఉంటుందంట. అయితే కుక్క అంటే చాలా ప్రేమ అంట. కుక్కను దాదుకుందంట. పానానికి పానంగా కుక్కను దాదుకుందంట. పోయిన సంవత్సరం ఏమో చిన్నపాటి దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ కాస్త ఏమైందంటే జరంత పెద్దగా అయి పుండు లెక్క అయిందంట. ఆ పుండు మీద పాడైపోని ఈ కుక్క అప్పుడో ఎప్పుడో సొలు కాల్చిందంట. అప్పుడో ఎప్పుడో నాకిందంట. ఆ పుండును నాకిందంట. నా కుక్కేనా ఎక్కడ పోతుందిలే అనుకోని మరి ఏమికంత ఆనందం అనిపించిందో ఆ పుండు నాకుతుంటే సప్పుడు చేయలేదంట. అది కాస్త చిన్న పోయి ఇక రోగం మంచిగా సుతులాంచిందట. కడుపులనే రోగం సుతులాంచి కాలు రెక్కలు మొత్తం ఏడు కాడికి నల్లగా అవుతున్నాయట. నల్ల కాలు రెక్కలు అవుతుంటే ఏం కావచ్చు అనుకొని చిన్న దవాఖానకు పోయిందట. దవాఖాన పోగానే డాక్టర్లు రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష అంతా చేసినాక నీ వంట్ల ఏది కుక్కకు సంబంధించిన సొల్లు కుక్క నాలుక మీద లాలాజలం సాన ఉంటుంది కదా, రేబీస్ వ్యాధి లెక్కనే అసోంటిది ఒక వ్యాధి వచ్చింది నీకు. మరి కుక్క నాకిందా నిన్నంటే నాకిందని చెప్పిందట. ఇంకో దానివల్లనే నీ కాలు రెక్కలు మొత్తం నల్లగా అయినాయి అని చెప్పిరంట. ఓ సార్ మరి ఏం చేయాలి సార్ ఇప్పుడు అని అంటే ఇక చేసేది ఏమి లేదు, 2 కాలు రెక్కలు కొట్టేస్తే బతావు, లేకుంటే చచ్చిపోతామని చెప్పిరంట. అని కర్మ పాడైపోను గారా. ఇన్నిపాయలు పెట్టి కుక్కని తీసుకొచ్చి ఇంత పని అనుకొని సాన్ రకాలుగా ఆలోచిస్తే ఇల్లుగా ఆయన చెప్పిండట. ఇప్పుడు నాకు పానం ముఖ్యం, నీ కాలు రెక్కలతో ముఖ్యం కాదు. పోయిన కాలు రెక్కలు కొట్టారంటే 2 కాళ్ళు 2 రెక్కలు కొట్టేసిరంటే 7 కాడికి కాళ్ళు మొంజాలు అయినాయి, చెయ్యిలు మొంజాలు అయినాయి. చూడురు కథ. ఈ కుక్కలు పాడైపోను ఎవడు బతకలేక చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏమన్నా అర్థం ఉన్నా అదుల్లా. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే నిజంగానే ఉపయోగం ఉంది అనుకోవచ్చు. ఈ కుక్క నాలుక మీద ఉన్న అన్ని క్రిములు ఏ జీవి నాలుక మీద కూడా ఉండేయంట. ఎందుకంటే ఎప్పుడు చూసినా కుక్క నాలుక పాడైపోను ఏమంటారు లాలాజలంతో ఊరుతూనే ఉంటుంది. ఆ కుక్క నాలుక పోయి ఆ పుండు నాకితే ఆ ఉన్న 2 కాళ్ళు 2 చేతులు కొట్టేసిరంట. మా అమ్మగారి కుక్కల దాతలు ఏమైనా ఉంటే జర దూరంగా ఉంటే ఉపాయం చేయాలి.